అందరికీ ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. గత కాలం అంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడికను ఆరాధించుకుందాం. శాంతమ్మ సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేసి అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా దేవ, దేవాతి దేవ, రాజాతి రాజా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల దేవ నీకే వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడవు, అద్భుత కార్యాలు చేయ దేవుడవు ప్రభా. నీకు సాటి అయిన వారు ఎవరు లేరు ఆయన. నీకే వందనాలు తండ్రి. కృపగల యేసయ్యా, ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నాయన, మమ్మల్ని కాచి కరుణించి కాపాడిన విధానం కొరకే వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తోత్రాలు నాయన. అన్ని నామముల కన్నా పై నామం గల దేవానికి వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మేము కూడి ఉన్నాం నాయన. మా మధ్యలో మీరు దిగండి. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి. నీ పరలోక మర్మాలతో మాతో మాట్లాడండి యేసయ్యా. నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. నీకే వందనాలు అయినా. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవటం సహాయం చేయండి. పరిశుద్ధుడా, ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి యేసయ్యా. నీకే వందనాలనైనా. అంటే దినాల్లో ఉన్నాం ప్రభా. లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి ఉందన్న తండ్రి, యుద్ధాలు జరుగుతున్నాయి దేవా. నీకే వందనాలనైనా. సమస్తం ఎరిగిన దేవుడు అయా, నీకే వందనాలు ప్రభా. యుద్ధాలు మానాలా తండ్రి. అయా దేశంకు సమాధానం రావాలా యేసయ్యా. నీకే వందనాలు. ఎందరో నశించిపోతున్నారు ప్రభా. యేసయ్యా నీకే వందనాలు నైనా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా సత్యం తెలుసుకొని నాయన, నిజమైన దేవుడవు, దేవాతి దేవుడవు నాయన్ని తెలుసుకునే కృప దయచేయండి ప్రభా. యేసయ్యా ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి నీ యొక్క సత్యం తెలుసుకోవాలా. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలా ప్రభా. అయా అక్కడ ఉన్న ఇరాన్ ప్రజలు కూడా ప్రభా సత్యం తెలుసుకోవాలా, రక్షణ పొందాలా తండ్రి. వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడండి. దేశాలకు సమాధానం దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ఎక్కడెక్కడ నీ బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ మీరు తోడై ఉండండి. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు. ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడవు ప్రభా. నీకే వందనాలనైనా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా నువ్వు ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రార్థన రిక్వెస్ట్ కోరిన బిడ్డల్లో ప్రభా అయ్యా మీరు స్వస్థత దయచేయండి తండ్రి. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. సేవకు వెళ్ళిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. జీవితాలను సరిచేయండి ప్రభా. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. ఏ విడిచిపెట్టాలో ఆ విడిచిపెట్టిన తండ్రి నీ శక్తిని, నీ ఆత్మను పొంది నాయన సేవ చేయాలా ప్రభా. నీ సేవ ప్రతి ఒక్కరు కూడా చేయాలా ప్రభా. సాయం చేయమని ఈ ఆరాధన అంతటిని నీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. నువ్వే సాయం చేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. పాట పాడుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు,
నీ పోలికలోనే నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీ ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యాధులు భరించి నన్నాదుకున్నావు. నీలో నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యాధులు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో. నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములోనుంటే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింపు. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అందరికీ థ్యాంక్ యూ. మన మధ్యన రూఫస్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రభు పేరిట అందరికీ వందనములు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాక్యం చూసుకునే ముందు చిన్నగా ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన దేవ, పరలోక రాజ్యాన్ని పాలన కొందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. యేసయ్య నీకెంతో వందనాలు దేవా ప్రభా. మరి పొద్దు నుంచి ఈ పొరవడకు కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. భయంకరమైన సమయంలో కూడా నాయన యేస ప్రభా, యేసయ్య మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు, నీ కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభా. ఈ దినములు తప్పిదం చేసినట్టు మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా వాక్యం ధ్యానించుంటున్నా ప్రభా, అందరు చెవిగి నీ వాక్యం విని ప్రభా ఇతరులకు వాక్యం పంచుటకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. నా సొంత తలంపులు కొట్టేసి ప్రతి ఒక్క నాయనేసే వాక్యం నాటబడాల తండ్రి ప్రభా. ఆ విత్తనం వేసిన తర్వాత నేను ప్రభా చెట్టే ములిగించి నేనేసే ప్రభా ప్రతి ఒక్కరికి ఉపయోగం ఎలా వస్తుందో వాక్యం కూడా అలాగా ఉపయోగించటకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. ప్రతి హృదయాల్లో వాక్యం చిగురించాల తండ్రి ప్రభా. యేసయ్య నీకు వందనాలు ప్రభా. ఎండిపోయిన చెట్టును కూడా చిగురించే ప్రభా మీకు ప్రతిదీ పాసిబుల్ తండ్రి నేనేసే ప్రభా సహాయం చేస్తారని వాక్యంతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము నేర్చుకోపోయే పుస్తకము ద బుక్ ఆఫ్ ఎజికేల్. చివరిగా నేను లాస్ట్ చెప్పిన 28 ఫిబ్రవరి 2026లో జెర్మియా పుస్తకం కోసం చెప్పినాం. అంటే చూడండి, ఎజికేల్, జెర్మియా, డానియల్ ఈ 3 పుస్తకాలు ఒక కాలానికి
చెందినమాట, అంటే సమకాలికంగా ఆ ప్రవక్తలకు చెందిన వారి పుస్తకాలు అన్నమాట. ఎందుకంటే జెరమయా ప్రవక్త కాలంలో కానీ ఎజికెల్ కాలంలో కానీ డానియల్ కాలంలో కానీ మనం చూడబోయేది ఏంటంటే దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళ ప్రజల ద్వారా ఎలా తప్పించుకోబడాలో అని వార్నింగ్స్ అన్నమాట, హెచ్చరికను గుర్తు చేస్తే అంటే వార్నింగ్స్ సైనింగ్స్ తెలిపే ఇవన్నీ పుస్తకాలు అన్నమాట. అయితే చూడండి, ఏజికెల్ అంటే మీనింగ్ ఆఫ్ ఏజికెల్ మీన్స్ గాడ్ స్ట్రెంగ్థెన్స్, అంటే యెహోవా బలాన్నిచ్చేవాడు. అయితే చూడండి, ఈ పుస్తకము ఏజికెల్ భక్తుడే రాశాడని మనకు నిదర్శనం ఏజికెల్ 1:1 పుస్తకం 1:1 అధ్యాయం చూసినట్లయితే ఏజికెల్ దేవుడు దర్శనం ఇచ్చి ఏజికెల్కు దర్శనం ద్వారా రాయబడిన పుస్తకం అన్నమాట. చూడండి, జెరమయా పుస్తకంలో నెబుకద్నెజరు బాబిలోను పరిపాలించేవాడు. ఆ టైంలో జోహోయాకీం ని ఓడించి అక్కడి నుంచి తీసుకొని పోయిన ప్రజలలో కొంతమంది ఉన్నారు. అందులో డానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. దాని తర్వాత సెకండ్ టైం కూడా ఓడించిన నెబుకద్నెజరు రాజు ఓడించిన తర్వాతకి ఎజికేలు ప్రవక్త అక్కడ ఉండిపోయిన వాడు, అతన్ని కూడా బాబిలోన్కి తీసుకొని పోయినాడు. అంటే ఈ పుస్తకము మనకు క్లియర్ గా 2వ వచనంలో చెప్తుంది, బాబిలోన్కి తీసుకెళ్లిన తర్వాత రాయబడిన పుస్తకం అనేసి మనకు తెలియపరుస్తుంది అన్నమాట. ఎజికేలు 1 చదువుకున్నట్లయితే మీకు అర్థం అవుతుంది. అయితే ఎజికేలు ప్రవక్త ఒక యాజకుడి కుటుంబానికి చెందినవాడు, అంటే ప్రీస్ట్ కుటుంబానికి చెందినవాడు. ఆ కుటుంబం నుంచి వచ్చినవాడు. దేవుడు అతన్ని ఎంచుకొని, ఎందుకు నేను టోటల్ అవుట్లైన్ చెప్తాను చూడండి. మొత్తము ఎజికేల్ ప్రవక్తను ఎంచుకొని ఎందుకు ఆ టైంలో ఎంచుకున్నాడంటే, ఇశ్రాయేలు వాళ్ళు 70 సంవత్సరాల వరకు బానిసత్వంలో ఉన్నవారు. అయితే ప్రతి ఒక్కరు ఇశ్రాయేల్ దేశం పైన దండయాత్ర చేసినప్పుడు, వాళ్ళు ఓడిపోయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు సువార్త అందేనికి తెలియపరచనికి, అంటే చివరి మాటలు మీరు నమ్మితే నమ్మండి, నమ్మినట్లయితే మీరు అంటే కాపాడబడతారు, నమ్మకపోతే మీకు నాశనం అన్నట్టుగా ఇది అవుట్లైన్ అన్నమాట. అందు ద్వారా ప్రతి ఒక్క అంటే ఈ పుస్తకంలో మనము ఈ గ్రంథంలో ఏమేమైతే మెయిన్ ఇంపార్టెన్స్ ఉన్నాయో అవన్నీ చూసుకుంటాం అన్నమాట. అయితే మనం తెలుగులో 1:1 చదువుకుందాము. ఎజికేల్ 1:1 మీకు అర్థమవుతుంది. 1-2 చదవండి ఎవరైనా తెలుగులో. ఎజికేల్ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా తెలుగులో చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. సరే, నేను ఇంగ్లీష్ లో చదువుతాను, మీరు తెలుగులో కూడా చదవట్లేదు కాబట్టి. ఆన్ ద 5th day of the 4th month of the 30th year, ఎజికేల్ ద ప్రీస్ట్ సన్ ఆఫ్ బూజీ, అంటే తన తండ్రి పేరు బూజీ అన్నమాట, was living with the Jewish exiles by the river Chebar in Babylonia. చూడండి, బాబిలోనియా ఉన్న సమయంలో రాసిన పుస్తకం అని తెలియపరుస్తుంది. ద స్కై ఓపెన్ అండ్ ఐ సా ఎ విజన్ ఆఫ్ గాడ్. చూడండి, బాబిలోన్ లో ఉన్నప్పుడు దేవుడు దర్శించిన ఎజికేల్ కి దర్శించి ఈ యొక్క రాయబడింది అన్నమాట. తర్వాత ఇట్ వాజ్ ద 5th year since the king Jehoiakim had been taken into the exile. అంటే నెబుకద్నెజరు రాజు జెహోయాకీం ని ఓడించి ఇతన్ని తీసుకుపోయిండు. ఎవరిని? ప్రవక్తను తీసుకుని వెళ్ళిపోయినాడు. ఆ టైంలో ఈ పుస్తకాన్ని రాయబడింది. హస్ బి టేకెన్ ఇన్ 3వ వచనం, దేర్ ఇన్ బాబిలోనియా బిసైడ్ ద రివర్ Chebar, I heard the Lord speak to me and I left his power. చూడండి, అంటే దేవుడు ఆ సమయంలో ఇతనికి ధైర్యంగా చెప్పిన మాటలు రాయబడింది. చూడండి, అతని కోసం చెప్పడము, అతని కోసం రాయడము ఫస్ట్ వ్యక్తి, అంటే ఒక వ్యక్తి అన్నమాట. నేను ఇతరులకు చెప్తున్నానంటే అది 2వ వ్యక్తి. ఆ ఇద్దరు ఇంకొక వ్యక్తి కోసం మాట్లాడుతూ 3వ వ్యక్తి. అంటే దేవుడు స్వయంగా ఎజికేల్కే చెప్పి రాసిన పుస్తకం అంటే మొదటి వ్యక్తి అనమాట. తానే తన కోసము చెప్తున్నాడు అనమాట. అంటే దేవుడు
నాకు కనబడి నాకు విజన్ ఇచ్చి ఈ పుస్తకాన్ని రాయమన్నాడు, ఈ పుస్తకంలో ఏమేమి రాయమన్నాడో అన్ని చెప్తూనే ఉంటారు. చూడండి, ద ప్రాఫిట్ ఎజ్కేల్ అయితే ఈ పుస్తకము ఏ టైంలో రాయబడింది అంటే ద టైమ్ ఆఫ్ బుక్ వాజ్ రిటర్న్ 593 to 586 565 BC-లో రాయబడింది పుస్తకం. వాజ్ అడ్రస్డ్ టు బోత్ ఆఫ్ ఎక్సెల్స్ ఆఫ్ బాబిలోనియా ద పీపుల్ ఆఫ్ జెరూసలేం. ద బుక్ ఆఫ్ ఎజ్కేల్ ఈజ్ 6 ప్రిన్సిపల్స్ అండ్ పార్ట్స్. ఇందులో 6 భాగాలుగా విభజించబడింది. 6 పార్ట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ద బుక్ ఆఫ్ ఎజ్కేల్. అయితే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ద పర్పస్ ఆఫ్ బుక్ ఏంటంటే గాడ్స్ జడ్జిమెంట్స్ ఆఫ్ ది నేషన్స్. ఇదొకటి. ఎజ్కేల్స్ కాల్. ఫస్ట్ ఏంటంటే ఎజ్కేల్స్ కాల్, గాడ్ జడ్జిమెంట్స్ ఆఫ్ ది నేషన్స్. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినవారు. అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ద రిపెంటెన్స్ అండ్ రిజరెక్షన్ అని వాళ్ళు నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న ప్రాఫెసీస్ అంటే ప్రవచనాలు ఏ విధంగా నెరవేరబడినాయి అనేసి ఈ క్లియర్ గా ఉన్నాయి. చూడండి, ఫస్ట్ ద బుక్ ఆఫ్ ఎజ్కేల్ హాస్ 6 ప్రిన్సిపల్ అండ్ పార్ట్స్. గాడ్స్ కాల్స్ టు ఎజ్కేల్ టు బి ఎ ప్రాఫిట్. Warnings to the people about God's judgments on them and about the coming of the destruction of the Jerusalem. మూడోది, message from the Lord reading his judgment upon the various nations. అంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న, జెరూసలేము చుట్టూ ఉన్న ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది, ఆ ఒక్క దేశానికే కాదు అనే విధంగా ఇక్కడ రాయబడింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఫోర్త్, కంఫర్ట్ ఫర్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ జెరూసలేం, ద ప్రామిస్ ఆఫ్ హిస్ బ్రైటర్ ఫ్యూచర్. వాళ్ళు ఇతన్ని ఎందుకు ఎజ్కేల్ ఎందుకు పంపించినంటే కృప అంటే మీరు నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళకు, వాళ్ళు వింటే వినొచ్చు, లేకపోతే లేదు. నేను వినిన వాళ్ళని బ్రతికిస్తాను, వినని వాళ్ళని నాశనం చేస్తానే ఈ పుస్తకం రాయబడింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద ప్రాఫెసీ అగైన్స్ ఇజ్రాయెల్ అండ్ చుట్టుపక్కల ఉన్న అంటే ఆ దేశాలకు రాయబడింది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఎజికల్స్ పిక్చర్స్ ఆఫ్ రిస్టోర్డ్ టెంపుల్ అండ్ ది నేషన్. చూడండి, ఇతను ఒక దైవజనుడు అంటే దైవజన కుటుంబానికి చెందినవాడు, దేవుడు ఎంచుకున్నాడు. అతని ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు ఈ పుస్తకంలో దేవుడు వచ్చినట్టుగా కూడా రాయబడింది. అంటే సమకాలికుడుగా అంటే జెరమయాకు తర్వాత అంటే డానియల్ తర్వాత వచ్చిన ప్రవక్త. అయితే చూడండి, మనకు క్లియర్ గా ఏం చెప్తుందంటే ఈ పుస్తకంలో కొన్ని వచనాలు చూసుకుందాం. ఎజ్కేల్ గ్రంథము 2వ అధ్యాయము 3-5 చూడండి. ఎజ్కేల్ గ్రంథం 2వ అధ్యాయము 3 and 5 చూడండి. Moral man, I have sending you the people to Israel. They have rebuilt and turned against me and still rebuilds just as their ancestors were. చూడండి, వాళ్ళ పూర్వీకులకి ఎట్లా ఉన్నాడో అంటే ఇది 2వ అధ్యాయం ఏంటంటే గాడ్ కాల్స్ ఎజ్కేల్ టు బి ఎ ప్రాఫిట్ అని నాకు నా బైబిల్లో క్లియర్ గా రాయబడింది అనమాట. ఈ పిలిచి ఏమంటున్నా అంటే దేవుడు, నువ్వు వాళ్ళకు నిన్ను నియమిస్తున్నాను, వాళ్ళకి వెళ్ళి చెప్పు అని అడుగుతున్నాడు. మనము జెరమయా పుస్తకంలో చూస్తున్నట్టయితే జెరమయా ఎంతగా ప్రార్థన చేసింది తెలుసా? వాళ్ళ కోసం, దేవా వీళ్ళని క్షమించండి, వీళ్ళు నశించిపోతున్నారు, వీళ్ళని కాపాడానని క్షమిస్తే ఏమన్నాడు తెలుసా దేవుడు క్లియర్ గా? ఇక్కడ కూడా అదే జరిగింది. నువ్వెందుకు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు? వాళ్ళు వినరు, నిన్ను చంపగొట్టడానికి చూస్తున్నారు, నిన్ను చావనికి చూస్తున్నారు. వాళ్ళ కోసం నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన నేను వినను, స్టాప్ ద ప్రేయర్ అనేసి దేవుడు క్లియర్ గా జెరమయా పుస్తకంలో మనకు తేలబర్చినమాట. డోంట్ డూ ద ప్రేయర్ అనేసి చెప్తున్నాడు. ఇక్కడ కూడా అక్కడ అట్లా మాట్లాడిన దేవుడు ఇక్కడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే, నీకు వాళ్ళకు ఇజ్రాయెల్ ప్రజలు బాబిలోన్లో ఉన్న ప్రజల కొరకు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు నిన్ను ప్రవక్తగా అపాయింట్ చేశాను, నువ్వు వెళ్ళి చెప్పు, భయపడకు, నేను ఉన్నాను, వాళ్ళు తిరిగి మారుతారు, నా దగ్గరికి వస్తారు, ఇంకా ఎదురు చూస్తున్నాను అనేసి ఆశతో దేవుడు ఎజ్కేల్ని పంపించినమాట. ముఖ్య ఉద్దేశం అదే. చూడండి, మన దేవుడు ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు కాబట్టి ఎవ్వరు నశింపక దేవుని మనసు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు అంటే మీరు చూడండి, ఎజ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. ఎజ్కేల్ 18th chapter 23 verse చూడండి. దుష్టులు మరణము అంటే అక్కడ ఏముందంటే
దుష్టులను నేను వాళ్ళు ఎంత ఉన్నా సరే నేను వాళ్ళని శిక్షిస్తాను, శ్రమిస్తాను. వాళ్ళు నా తట్టు తిరిగితే వారికి నేను రక్షణ ఇస్తానట్టు ఆ వాక్యం సెలవిస్తుంది. దుష్టుల మరణము నొందుట చేత నా క్షేమయాత్రమని సంతోషముగా కలుగునా. వారి తమ ప్రవర్తన దిద్దుకొని, అంటే అలా క్యారెక్టర్ ని దిద్దుకోవాలి. ఆ క్యారెక్టర్ అంటే వాళ్ళ ప్రవర్తన చేంజ్ చేసుకొని మార్చుకొని దేవునికి సంతోషంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. నేను చదువుతాను చూడండి. ఎజెకియల్ 18:23. డూ యూ థింక్ ఐ ఎంజాయ్ సీయింగ్ అన్ ఈవిల్ మ్యాన్ డై? చూడండి, నేనేమన్నా ఒక ఏమంటున్నంటే నాశనం కోరుకుంటున్నానా? ఆస్ ద సర్వజియన్ లార్డ్, నో, ఐ వుడ్ రాదర్ సీ హిమ్ రిపెంట్ అండ్ లీవ్. చూడండి వాక్యం ఎట్లా సెలవిస్తుందంటే 23వ వచనం ఏం సెలవిస్తుందంటే, దుష్టులను నశింప చెయ్యను నేను. వాళ్ళు రిపెంటెన్స్ అయి మారు మనసు పొంది నా దగ్గరికి రావడానికి నేను ట్రై చేస్తున్నా. నేనేమన్నా అట్లా అది కోరుకుంటానా అని అడుగుతున్నాడు దేవుడు. అయితే క్లియర్ గా రాసింది, ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు. వాళ్ళు సంతోషంగా ఉండాలనేసి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో అంటే టైం పాస్ చేయకుండా, సమయము పోనీయకుండా మనం సద్వినియోగం చేసుకున్నట్లు ఎజెకియల్ ప్రవక్త అక్కడ ప్రకటించినట్లు ఆ ప్రజలు క్లియర్ గా చెప్తుంది దేవుడు. వాళ్ళు వింటే వినిన వారిని నేను రక్షిస్తా, వినకపోతే నేను నాశనం చేస్తాను చెప్తాను. ఇంకోటి చూడండి, నరపుత్రుల దినములు జరిగిపోవుచున్నది. ఎజెకియల్ గ్రంథము 12th chapter 23 verse చూడండి. ఈ 23 verse 12th chapter 23 verse, ఇందులో 2 ముఖ్య భాగాలు ఉన్నాయి. ఏంటంటే, నరుడా దినములు జరిగిపోవుచున్నది, దినములు వచ్చుచున్నవి. క్లియర్ గా రాసింది. జరిగిపోయిన గురించి మాట్లాడుతున్నాడు, జరగబోయేది కూడా మాట్లాడుతున్నాడు. జరిగిపోయిన పక్కకు పెట్టాడు, జరగబోయేది ఏందో చూసుకుందాం. టైం పాస్ has passed out, now time has come. దేవుని యొక్క ఉగ్రత వచ్చినది అనేసి ఈ యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. మనం ఊహించినమా లాక్డౌన్ వస్తుందని ఇంట్లో కూర్చొని మనము అట్లా ఊహించినమా? ఊహించలేం. మనకి ఇవన్నీ గ్యాస్ క్రైసిస్, పెట్రోల్ క్రైసిస్ ఇవన్నీ కలుగుతాయని ఊహించినమా? ఊహించలేం. వార్ జరుగుతాయని ఊహించినమా? ఊహించలేం. ఎందుకంటే ద గాడ్ జడ్జిమెంట్స్ ఈజ్ పవర్ఫుల్. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు కాపాడతాడనేసి ఇక్కడ సెలవిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా వారి పట్ల కృపా దయ చూపించడం, మళ్ళా దేశాన్ని నేను లేవనెత్తుతాననేసి క్లియర్ గా వాక్యం సెలవిస్తుంది. అది మనం ముందు చూసుకుందాం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాలకు ఎంత పీస్ అంటే శాంతిని ప్రసాదించబోతున్నాడో దేవుడు మనకి ఈ యొక్క ఎజెకియల్ గ్రంథంలో మనకు కనబడుతుందన్నమాట. ఎందుకంటే ద గాడ్ జడ్జిమెంట్ ఆఫ్ ద నేషన్స్ అంటే దాని చుట్టుపక్కల ఉన్న ఇస్రాయల్కే వారు జెరూసలేంలో ఉన్న వారికే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా దేవుడు తీర్పుని తీర్చబోతున్నాడు. రిపెంటెన్స్, దేవునికి ఏం అడుగుతున్నాడు కావాలంటే, వారు అంటే నాకు ఇష్టం లేదు వారు పనికిరాని పనులు చేసుకుంటా వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నట్టు వాళ్ళ మధ్యనే వెళ్ళి నువ్వు ప్రకటించు, చెయ్యి అనేసి క్లియర్ గా చెప్తుంది. చూడండి 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎజెకియల్ 3:15 దేవుడు క్లియర్ గా ఎజెకియల్ చెప్తున్నమాట అక్కడ. 3వ అధ్యాయము 15వ వచనం. సో ఐ కేమ్ టు టెల్ ఏబి బిసైడ్ ద రివర్ Chebar when the exiles were living, and the 7 days I stayed here, overcome by what I did see and heard. After the 7 days had passed, the Lord spoke to me, mortal man, he said, I am making you a watchman for the nation of Israel. Hallelujah. I am making you a watchman for the nation of Israel. అంటే చూడండి, ఈ పుస్తకంలో ఇది చాలా ఇంపార్టెంట్. ద లార్డ్ అపాయింట్స్ ఎజెకియల్ యాజ్ ఎ వాచ్మెన్. ఇది ఒకటి మనం గమనించాలి. వాచ్మెన్ అంటే ఏంది చెప్పండి? వాచ్మెన్ అంటే ఏంది? చుట్టుపక్కల ప్రాంతాలని వాచ్ చేయడం, తన పనిని తను చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, వాచ్మెన్ ఒక గొప్ప యజమాని దగ్గర వాచ్మెన్ అనుకో, వాచ్మెన్ ఏం తెలియపరచాలా? దొంగ వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాల. యజమానుడు ఏం చెప్పాలా? సరే నేను చూసుకుంటానని చెప్పాలా. ఒకవేళ వాచ్మెన్ చెప్పకపోతే అతని తప్పు, ఒకవేళ చెప్పితే అతని తప్పు కాదు. అందుకే దేవుడు ఏమంటున్నంటే, మన సంఘ కాపర్లు కూడా మనకు హెచ్చరించాలి, ఇది నువ్వు చేసేది తప్పు అని. నువ్వు చెప్పకపోతే
దేవుడు ఆ శిక్షని నీ మీద వేస్తున్నాడు. నువ్వు ఒక సంఘ కాపరునే సంఘానికి చెప్పకపోతే, సంఘ కాపరు అంటే ఎవరో తెలుసా? వాచ్మెన్. ద లార్డ్ అపాయింట్స్ వాచ్మెన్. వాచ్మెన్ గా ఉండి సంఘ బిడ్డలను కాపాడాలి. వాళ్ళు చేసే తప్పులను హెచ్చరించాలి, వార్నింగ్ ఇయ్యాలి. స్టేటస్ ను బట్టో డబ్బును బట్టో నువ్వు మారకూడదు. దేవుడు ఏమంటున్నంటే, ఐ అపాయింటెడ్ ఏ వాచ్మెన్ టు ద నేషన్. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలకి అపాయింట్ గా నిన్ను చేశాను, కాబట్టి నువ్వు హెచ్చరించి పలికించు. నువ్వు పలుకుతే ఆ మాటలు విని నా తట్టు తిరుగుతారు, లేకపోతే వాళ్ళని నాశనం చేస్తానంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వాచ్మెన్ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఏం రాస్తుందంటే చూడండి, కావలి కావలి గలవాడు. కావలి గలవాడు అంటే ఏందనుకున్నావు? మనల్ని చూసుకునేవాడు, మనల్ని హెచ్చరించేవాడు, మన మంచి చెడ్డలు చూసుకుని హెచ్చరించేవాడు. యు విల్ పాస్ ఆన్ దెమ్ వార్నింగ్స్. చూడండి, మళ్ళీ చదువుతున్నా చూడండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇది. ఎజికేల్ గ్రంథంలో 3వ అధ్యాయము 15-16 17th వర్స్ అవుతున్నా చూడండి. మొరటల్ మ్యాన్, he said, I am making you a watchman for the nation of Israel. You will pass on to the warnings I gave you. If I announce that an evil man is going to die, but you do not warn him to change his ways so that he can save his life. నువ్వు చెప్పడం వల్ల అతను బతుకుతాడు అనేసి వాక్యం చెప్తుంది. ఒకవేళ నువ్వు చెప్పకపోతే వాడు చనిపోతాడు అనేసి వాక్యం సెలవిస్తుంది. నువ్వు హెచ్చరించడం వల్ల బతుకుతాడు, నువ్వు హెచ్చరించకపోతే చనిపోతాడు. చెప్పడం వల్లే కదా మనుషులు తిరిగి మారి దేవుని తట్టుకు వస్తారు. ఒకవేళ ఎవరు చెప్పకపోతే, ఇప్పుడు అన్యులకు అసలు దేవుని కోసం తెలియదు, వాళ్ళకి ఎవరు చెప్పాలి? నువ్వు నేనే చెప్పాలి. నువ్వు నేనే వాచ్మెన్. ఇక్కడ దేవుడు లెక్క అడుగుతాడు తర్వాతకి. నీకు తెలుసుకునే కానీ నువ్వేం చేసినావు? నీ దినములు టైం పాస్ చేసినావా నీ దినములలో, లేకపోతే నీ దినములు ఉపయోగించుకున్నావా? వాక్యం సెలవిస్తుంది, నరుడా దినములు పోవుచున్నది, దినములు వచ్చుచున్నవి. ఆ సమయంలో నువ్వేం చేసినావు, దినములు వచ్చే సమయంలో నువ్వేం చేసినావు అని క్లియర్ గా వాడుతుంది. ఇంకొక దగ్గర కూడా రాస్తుంది ఇది, ద లార్డ్ అపాయింట్స్ ఎజికేల్ యాజ్ ఏ వాచ్మెన్. ఎజికేల్ 33వ అధ్యాయం 7వ వచనం చూడండి, క్లియర్ గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎజికేల్ 33 చాప్టర్ 7th వర్స్. మనం ఇందాక 3, 10, 15, 16, 17లో చూసినాం కదా. ఇక్కడ 7వ వచనంలో చూద్దాం. Now I am making you a watchman for the nation of Israel. You must pass on to them the warnings I gave you. If I announce that an evil man is going to die, but you will do not warn him to change his ways so that he can save his life, then he will. If నువ్వు చెప్పడం వల్ల తను బతుకుతాడు అనేసి క్లియర్ గా చెప్తుంది. నీ రెస్పాన్సిబిలిటీ ఏంది చూడండి, మళ్ళీ క్లియర్ గా చదువుతాను చూడండి. 7-8వ అధ్యాయం చూడండి. If I announce that an evil man is going to die, but you do not warn him to change his ways so that he can save his life, still a sinner, and I will hold you responsible for his death. If you do not warn an evil man and he does not stop sinning, he will die, still a sinner, but your life will be spared. నువ్వు చెప్పడం వల్ల తను నిన్ను శిక్షిస్తాడంట దేవుడు. నిన్నే, ఎందుకంటే వాళ్ళకి ఏది తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకో, అన్యులకు ఏమి తెలియదు, పుస్తకం కోసం తెలియదు. కాబట్టి హెచ్చరించేది నువ్వే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేది నువ్వే. కాబట్టి చూడండి, ముఖ్యంగా కావాలి వాళ్ళుగా ఉండాలి. తర్వాత ఇంకొకటి గ్రేటెస్ట్ అంటే ఇందులో ఇంకొకటి నచ్చిన పదం అంటే డ్రై బోన్స్. నేను రాసుకున్నాను, డ్రై బోన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇజ్రాయెల్ అని రాసుకున్నాం. చూడండి, ఎండిన ఎముకలు కూడా జీవాన్ని పుట్టించే గల మన దేవుడు, మన ప్రభువు ఎండిపోయిన ఎముకలకు కూడా జీవాన్ని ఇస్తాడంట. హల్లెలూయా, దేవుని యొక్క వాక్యం ఇది. ఇంకొకటి చూడండి, ఈ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి కదా, ఇంకొకటి చూడండి, చెట్టు కోసం మాట్లాడుతుంది ఇందులో. ఎజికేల్ గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం. ఎజికేల్ 17th చాప్టర్ 24th వర్స్ చూడండి. ఎండిపోయిన చెట్టుకు కూడా నేను చిగురింపక చేయగలను అనే దేవుని యొక్క వాక్కు ఆడ తెలియపరుస్తుంది. నాకు ఇష్టమైతే దాన్ని సిగిరిస్తాను, నా మాట వినకపోతే దాన్ని నేను నాశనం చేస్తాను. అంటే ఇక్కడ చెట్టు అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, నీకు అన్ని విధాలుగా ఒక రివర్ పక్కన చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉండి ఫలాలు ఇస్తుందో, అదే ఆ రివర్ లేకపోతే, ఎండిపోయిన వాటర్ లేకపోతే ఎట్లుంటది? దేవుని యొక్క వాక్యము మనకు వాటర్ తో సమానం.
నీరుతో సమానం. ఎందుకు తెలుసా? ఆ నీరే మనకు జీవాన్నిస్తుంది. ఆ నీరే నిన్ను ఫలింపజేస్తుంది. ఆ నీరే నిన్ను దేవుని దగ్గరకు నడిపిస్తుంది. ఆ నీరే నీకు నిన్ను కాపాడుతుంది ఫ్యూచర్ లో. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి దీన్ని తెలుసుకోవాల్సిందే అనమాట. ఎందుకంటే దేవుడు ఎవరితోటైనా ఏ విధంగా మాట్లాడొచ్చు. ప్రవక్తనే గాని, చిన్న పిల్లల ద్వారా గాని, పెద్దల ద్వారా మాట్లాడొచ్చు. ఎందుకంటే అక్కడ ఆ టైంలో చివరి రోజులు దేవునికి కావాల్సింది రిపెంటెన్స్. ఎవరు నశింపక ఉండకూడదు అనేసి దేవుడి యొక్క వాక్యం ఇప్పుడే నేను చెప్పిన, నేను 18:23. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు వార్స్ జరుగుతున్నాయి కదా ఇజ్రాయెల్లో. అవి ఏవి పనికి రాకుండా ఇజ్రాయెల్ దేశాన్ని పీస్ఫుల్ గా చేయడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. కాబట్టి హెజ్కేలు గ్రంథం 48:35 లో మనకు అక్కడ క్లియర్ గా ఉంది. ఇది చూసుకుందాం. మళ్ళీ చెప్తున్నా చూడండి, డ్రై బోన్స్ కూడా దేవుడు లైఫ్ ఇచ్చే మన దేవుడు, మన గొప్ప దేవుడు. ఎండిపోయిన ఎముకలు కూడా జీవాన్ని కలగజేసే మన దేవుడు ఏం సెలవిస్తుందో మనం వాక్యం ద్వారా చూసుకుందాం. 37:5 టెల్ దెమ్ దట్ ఐ ద సర్వజిన్ లార్డ్ ఐ am saying to them, I am going to put breath into you and bring you back to life. I will give you life and muscles and cover you with skin. I will put you breath into you and bring you back to life. ఇది 5వ వచనంలో రాయబడింది, 6వ వచనంలో కూడా రాయబడింది. Then you will know that I am the Lord. So I tell you to that I had been told you while I was speaking. I heard a rattle noise and bones began to join together. While I watched, the bones were covered with a skin and muscles. చూడండి, ఎండిపోయిన ఎముకలు కూడా జీవం ఇచ్చే మన రాజు, మన దేవుడు నీ కొరకు నా కొరకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నా తట్టు తిరిగితే నేను సాధ్యమంటుది ఏది లేదు. నీ ద్వారా నా ద్వారా చేయాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి మనం దేవుని చేత ఎంచుకోబడ్డాం. ఒక వాచ్మెన్ లాగా ఉన్న ఒక సంఘ కాపరికి కావాలిగా ఉండాలి. ఆ సంఘానికి మనం చెప్పకపోతే నీది నాది తప్పు. నీ వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయి. నీ వల్ల నీ వల్ల ఎన్నో దేవుని కొరకు తెలుసుకొని రక్షణకు వస్తారు. నువ్వు చెప్పకపోతే వాళ్ళు చనిపోతారు. ఉత్తగానే చనిపోతారు. వాళ్ళకు తెలియదు. కాబట్టి దేవుడు సంఘాన్ని హెచ్చరించమంటున్నాడు. సంఘాన్ని నువ్వు అక్కడ చెప్పకపోతే నీది తప్పు. మీరు వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించని అనేసి సంఘ కాపరి చెప్పాలి. ఎందుకు చెప్పరు తెలుసా? భయం. ఎక్కడ చెప్తే వీళ్ళు రారో, ఎక్కడ చెప్తే వీరు వెళ్ళిపోతారో. సత్యం ఎంత పట్టుకుంటే ఎంత పని చేస్తుంది తెలుసా? కానీ సత్యాన్ని వాళ్ళు ప్రకటించరు. ఏదో ఆదివారం ఏదో ఒకటి చెప్పడం, సువార్తలో ప్రకటన కోసం ఏదో స్టోరీస్ చెప్పి వెళ్ళిపోవడమే తప్ప సంఘాన్ని బాగుపడించే వాళ్ళు చెప్పరు. ఎందుకంటే దేవుడు క్లియర్ గా చెప్తుంది, నిన్ను అపాయింట్ చేసుకున్నాను వాచ్మెన్ గా, నువ్వు హెచ్చరించాలి. చిన్నద తప్పైనా పెద్ద తప్పైనా చెప్పాలి. సంఘ పెద్దలకు, ట్రెజరర్ కన్నా చెప్పాలి. సంఘంలో తప్పు చేస్తున్నారు వాళ్ళు, ఎదిరించి చెప్పాలి, వార్నింగ్ ఇవ్వాలి. నువ్వు ఇస్తే ఏమైపోతుంది తెలుసా? నెక్స్ట్ డే నిన్ను చులకనగా చూస్తారు. అరే వీనికి ఏం చెప్పొద్దు, ఎక్కడికి పిలవద్దు. అయినా పర్లే, మనం చెప్పాలి. పిలిచినా పర్లేదు, పిలవకపోయినా పర్లేదు. మనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. అది నేను చెప్పాల్సింది. మనం పిలుస్తారో అది తర్వాత విషయం, మనం పిలువరో తర్వాత విషయం. మనం చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తామో మన బ్రదర్స్ అందరు ధైర్యంగా వాక్యం హెచ్చరిస్తారు. వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నా సరే, మన సిస్టర్స్ కూడా, పాస్టర్ అమ్మ ఉండండి, పాస్టర్ అయ్య గారు ఉండండి, వాళ్ళ ముంగర హెచ్చరించి చెప్తారు. ఇది మన సేవ. మనం సేవకులకు సేవ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా పాస్టర్ అమ్మాయి కానీ పాస్టర్ అయ్య కానీ తప్పు చేస్తే హెచ్చరించాలి. అందరి ముంగడ హెచ్చరించాలి. వాళ్ళు సిగ్గుపడతాడో భయపడతారో, మళ్ళీ నన్ను పిలుస్తారో నన్ను పిలువరో నెక్స్ట్ టైం అన్నట్టు కాదు. కాబట్టి ఇంకోటి చూడండి, దేవుడు వార్స్ కోసం కూడా ఇందులో రాయబడింది అన్నమాట. ఇజ్రాయెల్ వార్స్ కోసం కూడా ఇప్పుడు జరుగుతుంది. అది అక్కడనే దేవుడు ఆ యుద్ధాలను పవర్ఫుల్ వెపన్స్ గానీ, పవర్ఫుల్ డ్రోన్స్ గానీ ఏవి పనికిరావు దేవుని దగ్గర. అవన్నిటినీ పక్కకు పడేసి అక్కడ ఉన్న దేశాలన్నిటికీ పీస్ నిస్తా అంటుండు, పీస్ఫుల్ గా చేస్తానని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ చెప్పన్నా? హెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 9వ వచనం. హెజ్కేల్ 39th చాప్టర్ 9th వర్స్ చూడండి మీరు. దేవుడు అద్భుతమైన మాట అక్కడ ప్రకటించినాడు. ద పీపుల్ హూ లివ్ ఇన్ ద సిటీస్ ఆఫ్ ఇజ్రాయెల్, ఐ విల్ గో అవుట్ అండ్ కలెక్ట్ ఆల్ ద అబాండెంట్ వెపన్స్ ఫర్ ఫైర్ వుడ్. అట్లని కాల్చివేశానంటున్నాడు దేవుడు. దే విల్ బిల్డ్ ఫైర్ విత్ ది షీల్డ్స్
bows, arrows, spears and cups, and I will enough to the last for 7 years. చూడండి, మళ్ళా తర్వాత అటు 7 సంవత్సరాలకు ఏ ఆయుధము పట్టకుండా వాళ్ళని చేస్తానంటున్నాడు. ఆ చుట్టుపక్కల నేషానికి ఏ ఆయుధం పట్టుకోదు, ఏ ఆయుధం పనికిరాదు అంటే మంటలో వేసేయండి, వేస్ట్ అన్నట్టుగా చెప్తున్నాడు, క్లియర్ గా చెప్తున్నాడు దేవుడేస్. అయితే చూడండి ఇంకొక వచనం, ఇంపార్టెంట్ వచనం, ఎజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. ఎజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చుచున్నను, నూతన స్వభావం మీకు కలుగజేయను, రాతి గుండెను మీలో నుండి తొలగివేయను. చూడండి దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇఫ్ యు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఒబే ఎజ్కేల్ అంటే ఎజ్కేల్ ప్రవచించే మీరు చెప్పినట్లయితే నేను చేశానని చెప్తున్నాడు, లేకపోతే మిమ్మల్ని నాశనం చేస్తానని దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. ఇఫ్ యు ఒబే, నీ గుండెలో అంటే అన్నా మీరు మాట్లాడే గుండె కుచ్చుకుందానా, సిస్టర్ మాట్లాడే మాటలు గుండె కుచ్చుకుందానా, గుండె విరిగిపోయిందానా అని అంటాం కదా. ఆ మాటలు ఆ టైంలో ఎటువంటి మాటలు ఉండేవి తెలుసా? హెచ్చరింపులే, ప్రేమ గలి చెప్పలేడు. నేను ప్రేమగా చూపించిన దేవునికి దూరం అయిపోయారు వీళ్ళంతా ప్రజలు. అన్యులాగా బిహేవ్ చేసుకుని వాళ్ళ వాళ్ళ సొంత నిర్ణయాలు, వాళ్ళ వాళ్ళ సొంత తలంపులు, వాళ్ళ వాళ్ళ సొంత అన్ని ఏం కావాలో వాళ్ళు సొంతగా క్రియేట్. అందుకే దేవునికి భలే కోపం వచ్చింది. ఎవరైనా సరే ఒక యాజకుడిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పకపోతే అది నీ తప్పు, నీకు తెలిసినప్పుడు నువ్వు చెప్పకపోతే అది నీ తప్పు. ఎందుకంటే అక్కడ నశించిపోతున్నారు వాళ్ళంతా. ఒకవేళ వాళ్ళు తిరిగి వాళ్ళు మారితే వస్తే దేవుడు ఏమంటున్నాడు? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేయను. రాతి గుండె అయినా సరే నువ్వు చెప్తే మారుతుందంట. హల్లెలూయా. రాతి గుండెనైనా సరే దేవుడు మారుస్తానంటున్నాడు. నిన్ను నన్ను ఎంచుకున్నాడు దేవుడు, అపాయింట్ గా చేసుకున్నాడు వాచ్మెన్ గా. ఒకవేళ నేను మా ఆఫీస్ లో కూడా నేను చెప్పకపోతే అది నా తప్పు, నా చుట్టుపక్కల కూడా చెప్పకపోతే నా తప్పు. దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో తెలుసా? ఒకప్పుడు మేము మా ఇంట్లో ప్రార్థన ప్రేయర్ పెట్టుకున్నాం, భయపడే వాళ్ళం మేము. ఓనర్స్ వచ్చి ఏంది ఇది, ఇంతమంది ఇంటికి వచ్చేస్తారు, ఏంది ఇది, మీరు ఏం చేస్తున్నారు అనేసి. ఒకప్పుడు ప్రేయర్ చేసుకోవద్దని వాళ్ళు మాకు వార్నింగ్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రతిదీ సాధ్యమే. చిగురించిందా లేదా దేవుడు వాళ్ళ హృదయంలో? చిగురింపజేసినాడు నూతన హృదయాన్ని. ఇప్పుడు మా భార్య వెళ్ళినప్పుడు అమ్మగారితో అంటే ఓనర్ తో మాట్లాడినప్పుడు ఏమన్నా తెలుసా? మీరు ఇల్లు తీసుకున్నట్టు, ఇల్లు ఏదైనా తీసుకున్నట్టే ప్రార్థనకు భంగం కలగకుండా తీసుకోండి అని ఆమె చెప్తుంది. ఒక అన్యురాలు మాకు చెప్తున్నది. మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ తీసుకున్నప్పుడు ప్రార్థనకు అంటే ఏమి డిస్టర్బ్ కాకుండా తీసుకోండి అనే ఒక అన్యురాలు మాకు చెప్తుంది. అంటే దేవుడు మా మాట విన్నట్టే కదా, దేవుడు వాళ్ళ హృదయంలో చిగురించినట్టే కదా, ఎండిపోయిన చెట్టుకి మొలకనిచ్చినట్టే కదా. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది వచ్చినా వాళ్ళు ఏమంటలే, ప్రేరా చేసుకోండి, హల్లెలూయా, మీరు ప్రేయర్ చేసుకోండి. ఒకప్పుడు 5గురు వచ్చినా మేము భయపడేటోళ్ళం, చిన్నగా ప్రార్థన చేసుకుంటాను. కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేవు, నో రిస్ట్రిక్షన్స్. హల్లెలూయా. మన రాజు ఆ విధంగా నిన్ను నన్ను వాడుకుంటారు. అన్యుల చేత కూడా మనకు మాట్లాడిస్తాడు. అన్యురాలు చెప్తున్నది, ప్రార్థన మీకు డిస్టర్బ్ కావద్దు, మీరు ప్రార్థన చేసుకుంటారా, మీకు డిస్టర్బ్ కావద్దు. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. కాబట్టి రాతి గుండెనైనా నేను చిగురిస్తాను, ఎండిపోయిన ఎముకలైనా కూడా నేను ప్రాణం పోస్తాను. ఐ విల్ గివ్ ఫ్లెష్ అండ్ బ్రీత్, స్కిన్ అండ్ మజిల్స్ టు ది బోన్స్ అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం చివరిగా నేర్చుకున్నది ఏంది? మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ పుస్తకం మొత్తం అవుట్లైన్ చేసినప్పుడు 10 పేజీలు రాసుకున్నా, కానీ మీకు అందులో 5 పేజీల వరకే నేను చెప్పగలిగినాను. ఎందుకంటే సమయం కూడా మనకి ఇంపార్టెంట్, సమయం కూడా మనం ఒబే చేయాలి. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ అవుట్లైన్ మొత్తం చూసుకున్నట్టయితే ఈ పుస్తకం 48 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 48 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 48 లో అవుట్లైన్ చూసుకుందాం. చూడండి, ఎజికేల్స్ కాల్ అంటే 1 నుంచి 3వ అధ్యాయం వరకు ఎజికేల్స్ కాల్. మెసేజ్ టు ద జెరూసలేం అని రాస్తుంది. 4వ అధ్యాయం నుంచి 24 వరకు. తర్వాతకి గాడ్స్ జడ్జిమెంట్స్ ఆఫ్ ద నేషన్, 3వది ఇది. 25వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు గాడ్స్ జడ్జిమెంట్ టు ద నేషన్స్, ఇజ్రాయెల్, బాబిలోన్, దాని చుట్టుపక్క ఉన్న వారందరికీ. నెక్స్ట్, గాడ్ ప్రామిస్ టు హిస్ పీపుల్, అతను చేసే ప్రవచనాలు. నేను ఎండిపోయిన చెట్టు కూడా చిగురిస్తాను, ఎండిపోయిన బుక్కలో కూడా ప్రాణం ఇస్తాను. ఇదొక ప్రవచనం, ప్రాఫెసీ, దేవుడు ఇచ్చిన ప్రాఫెసీ. 33 నుంచి 39 వరకు. నెక్స్ట్, ఏ విజన్ ఆఫ్ ద ఫ్యూచర్ టెంపుల్ అండ్ ద ల్యాండ్,
40 నుంచి 48 వరకు. ఈ 40 వచనంలో మనకు ఏం చూస్తామంటే మనకు ద డివిజన్ ఆఫ్ ద ల్యాండ్ అమాంగ్ ద ట్రైబ్స్, దాన్, ఏషర్, నప్తలిన్, మనీషే, ఎఫ్రాయిం, రూబెన్, జూడా, వీళ్ళకు గురించి ఈ బౌండరీ వాల్ అన్నట్టుగా ఈ 48 మనకు చూపిస్తుంది. ల్యాండ్ ఆఫ్ అదర్ ట్రైబ్స్, బెంజమిన్, సీమోన్, ఇసాకార్, జెబులున్, గాడ్, ద గేట్స్ ఆఫ్ జెరూసలేం అనేసి ద బౌండరీస్ ఆఫ్ ద ల్యాండ్. ఈ విధంగా దేవుడు మనకు ఎజ్కేల్ యొక్క ప్రవక్త కోసం మనకు మాట్లాడాడు. మనం ముఖ్యంగా ఇందులో ఏం నేర్చుకుంటున్నాం? మనం నేర్చుకోబోయేది ఏంది? హెచ్చరిక ఇచ్చినాక నువ్వు రిపెటెన్స్ కాకపోతే దేవుని ఉద్దేశం. ఇంకోటి ముఖ్య ఉద్దేశం, మూడోది ఏంది? వాచ్మెన్, కావలి వాడు. 4వది డెస్ట్రాయ్, 5వది సాల్వేషన్. ఇవన్నీ విని దేవుని దగ్గరికి వస్తే నువ్వు కాపాడబడతావు, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి ఇష్టం లేవు మానవులు నశింపజేయనికి. నీకు నాకు తెలియాల్సింది ఏంటంటే నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నువ్వు సరిగా చేస్తున్నావా లేదా అనే మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, ఎజ్కేల్ గ్రంథంలో కూడా దేవుని యొక్క అంటే దేవుడు వస్తాడనేసి, దావీదు కుటుంబం నుంచి దేవుడు వస్తాడనేసి ప్రాఫెసీ నెరవేరింది. చూడండి, ఎజ్కేల్ గ్రంథం, ఎజ్కేల్ 34వ అధ్యాయము 23వ వచనం, ఎజ్కేల్ 34th chapter 23 verse. చివరిగా మనం చూసుకుందాం ఇది. ఐ విల్ గివ్ దెమ్ ఎ కింగ్ లైక్ మై సర్వెంట్ డేవిడ్ టు దే వన్ షెపర్డ్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఐ ద లార్డ్, ఐ విల్ బి గాడ్ అండ్ ద కింగ్ లైక్ మై సర్వెంట్ డేవిడ్ బి ద రూలర్ ఐ హావ్ స్పోకెన్. చూడండి, దేవుడు అక్కడి నుంచి వస్తున్నాడు అంటే దావీదు దానికన్నా ముందువాడు, ఎజ్కేల్ కంటే ముందువాడు, ఎప్పుడో జరిగిపోయినది అది. అంటే ఆ టైంలో ప్రవచనం ఎట్లా నెరవేరిందంటే దేవుడు వస్తాడు, నేను ఇది రూల్ చేస్తానట్టుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. తెలుగులో ఇంకా చాలా చక్కగా ఉంటది. ఈ వచనాలన్నీ మీరు రాసుకోండి, తెలుగులో చదువుకోండి, చాలా చక్కగా ఉంటాం. తెలుగుకి ఇంగ్లీష్ కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడక్కడ పాయింట్ అవుట్స్ ఏమైనా మిస్ అయితే అట్లా అనేసి మనం చూసుకున్నామే తప్ప మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే కావాలి, ముఖ్యంగా అంతటా మర్చిపోతే గుర్తుపెట్టుకున్నట్టయితే వాచ్మెన్ గా మనం ఉండాలి, కావాలిగా పనిచేయాలి. ఒక కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎలా కాపాడుతుందో మనుషులను కూడా మనం అలా దేవుని దగ్గరికి కాపాడబడాలనేసి దేవుడు ఒక వాక్యం సెలవుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, పరలోకరాజు తండ్రి, నీ పాదం కొందనాలు, స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్యా, మరి పుస్తకం మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. ఎజ్కేల్ గ్రంథం కోసం మాట్లాడినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. మరి మేము ఒక వాచ్మెన్ లాగా మమ్మల్ని అపాయింట్మెంట్ చేసినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. మేము ఒక వాచ్మెన్ పని సరిగా చెయ్యకపోతే, ఆ దొంగ వచ్చినప్పుడు మా యజమానికి మేము చెప్పకపోతే అది మా తప్పు. ఒకవేళ చెప్పినా గానీ మా తప్పు ఉండదు తండ్రి ప్రభా. ఎందుకంటే అన్యులు ఎంతో మంది ఉన్నారు తండ్రి ప్రభా, వాళ్ళకి నీ సువార్త ప్రకటించిన తర్వాత అది మా తప్పు కాదు తండ్రి నాయన ప్రభా. ఎందుకంటే మేము ప్రకటించినాం, వాళ్ళు నమ్మితే నీ తట్టు తిరుగుతారు, నమ్మకపోతే వాళ్ళు నాశనం చేస్తారని హెచ్చరించే మాటలు చెప్పమని చెప్తున్నావు తండ్రి ప్రభా. ఎస్ఐనికి వందనాలు. మరి యొక్క ఈ ఫ్యామిలీ కుటుంబంలో తండ్రి ప్రభా, ఆన్లైన్ కుటుంబంలో ఎంతమంది వచ్చిన వారి కుటుంబం శాంతిని సమాధానం దయచేయండి ప్రభా. యేసయ్య, మాకు ఈ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంకి చిగురింప చేయాల తండ్రి ప్రభా, నూతన హృదయాన్ని స్వభావము కలుగ చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్ అలాగే ఆశీర్వాదం ఇవ్వండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ప్రేమ, శాంతి, సమాధానం, నూతన హృదయము, నూతన చెగింపు ప్రతి ఒక్కరికి కలుగజేయను, శాంతి సమాధానం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.